వెల్కమ్ టు మనా న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేయకుండా రైతులను నిండా ముంచుతున్న రేవంత్ సర్కార్. బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కేంద్రంలో బీజేపీ మండలం పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి అనంతరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి కొన్ని హామీలు తప్ప ప్రధాన హామీలు అమలు చేయకుండా ప్రజలను రైతులను మోసం చేశాడని, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులందరికీ అన్ని పంటలకు తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం వలన అధిక వర్షాలు తక్కువైనా ఏ ఇతర ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగితే ఈ పథకం ద్వారా పూర్తిగా నష్టపరిహారం అందుతుంది అని అన్నారు. కాబట్టి రాష్ట్రాల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రేవంత్ ప్రభుత్వంకు రైతులు ప్రజల ఆగ్రహం తప్పదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, నల్లారెడ్డి, పాలాయి రాముడు, నాగరాజు, తిమ్మన్న, రెడ్డెప్ప, వాసురెడ్డి, మురళీధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శివప్రసాద్, వెంకటేష్, తిమ్మప్ప, రాజశేఖర్, తిమ్మారెడ్డి, సాయినాథ్ రెడ్డి, ప్రతాప్, గోకారి, రామకృష్ణ, నరసింహ, ఎద్దుల గోకారి, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా మల్లకల్ మండల కేంద్రం రావడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మన జరిగినటువంటి అధిక వర్షాలకు నష్టపోయినటువంటి సీడ్ పత్తి రైతుల్ని పరామర్శించడానికి, అదేవిధంగా పంట పొలాలు చూడడానికి రావడం జరిగింది. చాలా దారుణమైంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం గారిని అడుగుతున్నాం సూటిగా, ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింటే రైతులకు ఇంత అన్యాయం జరిగేది కాదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో దాదాపు 25-26 రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. అధిక వర్షాలకు గాని, ఎండిపోయినటువంటి ఒకవేళ వర్షాలు తక్కువైనటువంటి రైతులకు కూడా పంటలు ఎండిపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులందరికీ నష్టపోయినటువంటి ఎంత నష్టపోతే అంత వస్తుంది. ఉదాహరణకు చిన్న చిన్న పంటలకు కూడా 10,000, 20,000, 30,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు సీడ్ పత్తి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లక్షల్లో ఎకరాకు పెట్టుబడి పెడితే కనీసం వీళ్లకు వేలలో కూడా వచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఘోరంగా నష్టపోయినారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో సీడ్ పత్తి దాదాపు 40,000 ఎకరాలుంటాయి. దాదాపు 40,000 ఎకరాలు పైగా ఇలాంటి ధారణాలు చూడడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ ఏమంటే, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెంటనే అమలు చేయాలి. ఈ రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ₹1,000 వచ్చే అవకాశం ఉండే. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తీయకపోవడం వల్ల రైతులందరూ నష్టపోవడం జరిగింది. గతంలో కేసీఆర్ గాని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలా రైతులను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు రైతులు బుద్ధి చెప్తారు. వెంటనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెంటనే, ప్రధానమంత్రి ఫసల్ బీమా వెంటనే, రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెంటనే. భారత్ మాతాకి, భారత్ మాతాకి.